ఇప్పుడు ఏం కొంపనైందని పంచాయతీ పెట్టావు? ఏమీ తెలియనట్టు మాట్లాడతారంటే సుమతి నా మరదలు, దాన్ని నా మధుగడి తెచ్చి పెళ్లి చేస్తానంటాం ఏ విధంగా న్యాయం? ఇది అడగడానికి నీకు సిగ్గుగా లేదు? ఏదో మేమందరం కూడబలుకుని ఈ పిల్లని మధుకిచ్చి పెళ్లి చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. మధు వాళ్ళ అమ్మా నాన్న పిల్లని చూసి ఒప్పుకున్నాకే ఈ పెళ్లి నిశ్చయమైంది. తను నీకు వరసే కావచ్చు, కానీ తన మనసులో నువ్వు లేవే. ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు పంచాయతీ పెట్టినా పెళ్లి చేయడం ఎవరి వల్ల కాదు. పోపో, వెళ్ళి పని చూసుకోపో. ఒక్కగానొక్క కొడుకుని కన్నావు, వాడికి పెళ్లి చేసే యోగ్యత లేదు, కానీ నాకు నీతో చెప్తున్నావా? పదండ్రా. వీడెందుకు వచ్చాడు? ఏరా ఆగు, ఇంతవరకు మీరు ఏ పనైనా సక్రమంగా చేశారా? బస్సు దగ్గర నుంచి పంచాయతీ దాకా చెప్పు దెబ్బలు తిన్నారే, ఇంకా ఎందుకురా పోటుగాళ్ళ తిరుగుతారు? నా ఫ్రెండ్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే. నాకు అవమానం జరిగితే నేను ఊరికే వదలను. ఏం పీకుతావు? ఏంటి పిస్తాలా గ్రీన్ కలర్ లో ఉంది? కాకి విరోచనం చేసుకుంటున్నా. రోజు నీ బుర్రన కాకి బాత్రూమ్ లో వాడుకుంటుంది, ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా నీకు? ఇక మీద ఈ ఊర్లో కనిపించకూడదు. సంగతి తర్వాత చెప్తాను. పోరా. వీడు ఒకడు కాకి పెంట గాడిద పెంట అని చెక్ చేయడానికి వెనకాలే ఉంటాడు. పోరా నువ్వు పద. చాలమ్మా, కడుపు నిండా తినరా. కన్నం పెట్టి చెప్పిన మాట వింటే ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి ఉండవన్నా? ఎవరు ఎలా పోతే మనకెందుకని ఊరుకోకుండా అన్నిట్లో తల దురిస్తే ఇదిగో ఇదిగో ఇలాగే ఉంటుంది. పొద్దున్నే మొదలెట్టవని రామాయణం ఇక్కడ అరుస్తారే, ఆ పంచాయతీలో మాట్లాడాల్సింది. ఎలా మాట్లాడమంటావే? ఎలా మాట్లాడమంటావు? ఒక్కగానొక్క కొడుకును ఒంటికాయ సొంటు కొమ్ములా కన్నావు, వాడికి పెళ్లి చేసే యోగ్యత లేదా అని వాడు అడగడంలో న్యాయం లేదా? ఎరా, ఈ వేటి వరకు నీ ఇష్టాన్ని నేను వదిలేశాను కానీ ఏనాడైనా పల్లెత్తు మాట అన్నానా? కనీసం చేయి చేసుకున్నానా? భయం కాదురా, ఆప్యాయత, ప్రేమ. ఒక్కసారి కాదు 1,00,000 సార్లు బతిమాలాను. వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించాను. నయానా భయానా చెప్పి చూశాను. ఈవేళ నేను నీ మొహం మీద అడుగుతున్నాను, నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? అరే చేయగలుగుతున్నావు ఏమిట్రా? అరే చూసావా, మొరాయిస్తున్నాడు, సమాధానం చెప్పాడు రా. నువ్వు ఉన్నావు, కన్న తల్లివేగా, మూగతల్లా మాట్లాడమే. తండ్రి కంటే తల్లి బిడ్డలకు పెళ్లి చేయాలని ఆశపడుతుంది. నేను అడిగడిగి విసిగిపోయాను. ఇంకా మాట్లాడకుండా మన గౌరవం మనం కాపాడుకోవాలి. గౌరవమా? గౌరవం వాడిని నా గాలి కుదిరేయడమే గౌరవం అంటావా? చూస్తానే వాడో నేను. రాజా, ఏంట్రా? మన మధు ఊరి నుంచి వచ్చాడు బామర్ది. ఎప్పుడు? ఉదయమే. ఉదయమా? ఎప్పుడొచ్చినా మనం చూసాకే ఇంటికి వెళ్తాడు. ఈసారి అసలు పట్టించుకోకుండా వెళ్ళాడేంటి? ఒకవేళ ప్రియా మేటర్ తెలిసిందేమో. అయి ఉండొచ్చు. సరే బయలుదేరండి, వెళ్ళి చూద్దాం. కళ్ళజోడు పెట్టుకోబోతున్నాను, ఎవరూ దిష్టి పెట్టకండి. ఆహా అమ్మా, నీకు ఈ కళ్ళజోడు సూపర్ అమ్మా. నాన్న, నీకోసమే స్పెషల్ గా తీసుకొచ్చిన సెంట్ ఇది, కొట్టుకోండి. అది అలా వాసన చూడండి. బామా, పాట ఎలా ఉంది? ఏమీ వినపడ్డా లేదురా. వినపడ్డం లేదా? అరే ఆన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు అరే పోరా పిచ్చి సన్నాసి, ఎవరిదో మగాడు గొంతు వినిపిస్తుంటే ఎలాగరా వినేది? మగాడి కొంత ఏం బామర్ది, వాడి బంధువులంతా వాడిని చుట్టుముట్టారే, వాడిని ఎలా బయటికి రప్పించడం? అందుకు నా దగ్గర ఐడియా ఉంది మామ. ఏంటి? ప్రియం మనతోటే ఉంది అని సైకిల్ ద్వారా చెప్తాం. ఏమండి, ప్రధానం చీర తలంబరాల చీర కొనాలండి. అవును కదా, ఈసారి వచ్చినప్పుడు మీకు కావాల్సినవన్నీ తీసుకొస్తాను. రాజా, ఎప్పుడొచ్చారా? ఇప్పుడే. ఏమిటి రాజా ఇది? పరాయి వాళ్ళ బయట నుంచున్నావు, లోపలికి రా. రావయ్యా. ఏంట్రా తొందర, ఒక్కొక్కరు రండి, పడిపోతారు. తర్వాత రే ఏంట్రా, ఎందుకు లేటు? ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరిగిందిరా, అందుకే రావడం కుదరలేదు. రే డబ్బా చెప్పు. నీకు పర్ఫ్యూమ్. ఏరా, నాకు తెలియగలుగుతాను, నువ్వు వచ్చినప్పుడల్లా మాకు సెంటు తెస్తున్నావే, నీ ఉద్దేశంలో మేము కంపు కొడుతున్నావా? రే నువ్వు నోరు మూసుకోరా. మధుని చూసి ఎన్ని రోజులైందిరా. మధు పదరా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మరి ఇక్కడే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాట్లాడితే వరీగా ఉంటుంది, బయటికి వెళ్తే ఫ్రీగా ఉంటుంది. అవునవును, ఫ్రీగా మాట్లాడచ్చు. ఏమిటి వాడిని బలవంత పెడుతున్నారు? మా మనవడు చాలా కాలం తర్వాత ఇప్పుడే వచ్చాడు,
వాడెక్కడికి బయటికి రాడు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఈవిడ కూడా ఈవిడిది. అవును మావా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. పెళ్ళయ్యాక ఫ్రీగా మాట్లాడుకుందాం మావా. ఏంటి బామర్ది, వీడు పెళ్ళయ్యాక ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంటాడు. ఏంటి వీడి ఉద్దేశం? రే, నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, నేను మాట్లాడతాను. మాట్లాడు మాట్లాడు. మధు, ఏంట్రా సైకిల్? మీరా? ఫిగరా? అమ్మా నాన్న ఉన్నారా? రే, నువ్వే చెప్పరా. అమ్మా నాన్న, మరి ఆ పిల్లని ఏం చేద్దాం? పిల్ల? మావా, నాకు పెళ్లి సెటిల్ అయిందిరా. కావాలంటే మీ ముగ్గురు సెట్ చేసుకోండి. బామర్ది ఇక్కడంతా ముసలోళ్ళమయంగా ఉంది. వీడిని కొట్టడం చూసి వాళ్ళు బాల్చి తన్నేశారంటే నింద మన మీదకి వస్తుంది. వీడు బయటకు వచ్చే చూసుకున్నాం. బయటికి రా చెప్తాను. ఇప్పుడే వస్తాం. ఎక్కడ పెట్టాను? ఇది రేపటికి. బామర్ది దున్నపోతులాగా ఎంత బరువు ఉన్నాడేట్రా బాబు. ఎంత పొగర్రా ఇడికి. మనల్ని సెటప్ చేసుకోమంటాడా? నువ్వు ఒక లవ్ చేసి ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా? ఏంటది? చూస్తావుగా, మూట విప్పగానే నువ్వెంతో ఆశ్చర్యపోతావు. ఆశ్చర్యం మాత్రమే కాదు, ఆనందంతో ఎగిరి గంతేసి ఉబ్బి తబ్బిబ్బైపోతావు. అర్థం కలదా? ఇప్పుడు చూడు. త్వరగా విప్రా, లేదంటే ఊపిరి అడగ చేస్తాడు. నేను మీకు ఏం ద్రోహం చేశాను రా? ఏం పని? ఇంట్లో నటించినట్టు ఇక్కడ నటించుకో. జరిగిందేంటి అందరి ముందు నిజం చెప్పు. లే మధు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటున్నాం మనం, అందుకే మర్యాదగా మాట్లాడుతున్నాను. ఎరా, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నావే? నీకు అసలు మనసాక్షి లేదా? లవ్ చేసిన అమ్మాయా? కన్నవాళ్ళని తోబుట్టువుల్ని వదిలేసుకుని నువ్వే కావాలని నీకోసమే ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని చూడరా. ఈ అమ్మాయినా? రే చాలే ఊరుకోండి. ఎవరు లవ్ చేశారు? ఈ అమ్మాయిని నేను ఇంతకు ముందు చూడలేదు. నువ్వు తన్నే చూడనే లేదంటున్నావు, కానీ నీ మీద ప్రేమతో కోపడకుండా సన్నైపై నించు. అదేరా లవ్వు. రై, గాడిదికి చెప్పండి రా. అయ్యయ్యో, నాకేమనాలో అర్థం కావడం లేదు. రే ఆలోచించి చూడండి రా. ఇలాంటి అందమైన ఫిగరు నన్ను పోయి లవ్ చేస్తుందా? ఒకవేళ లవ్ చేసినా ఈ ఫిగర్ ను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? కొంచెం ఆలోచించండి రా. తప్పు చేసావా? లవ్ గురించి నీకు తెలియదేం లేదు మావా. నిజంగానే తను లవ్ చేస్తుంటే నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చేదిగా. ఇలా బొమ్మలా నుంచుంటుందా? మావ తను అబద్ధం చెప్తోంది. అబద్ధం కొట్టే. ఏమిటా నువ్వు అనేది? రే, నేను వయసుకొచ్చి 16 ఏళ్ళైందిరా. ఇప్పుడే మా అమ్మ నాన్న తిరిగి నాకు పిల్లని చూశారా. మీరు లేనిపోని పుకార్లు పుట్టించి నా పెళ్లి చెడగొట్టకండిరా. మీకు దండం పెడతాను. తప్పుకోండి. ఏమిట్రా పుకారంటున్నాడు? అదే కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎందుకు మమ్మల్ని వెధవాల్ని చేసావు? కరెక్ట్ గా అడుగుతున్నాడు రే. చెప్పు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? చెప్పు, చెప్పవే. చెప్పు. ప్రియా, అయ్యో కొంప గుర్తుంది రోయ్. ప్రియా, రే డబ్బా వేరు. గీత రాదురా. వాడు కంటాలు వాడు పడతాడు. నువ్వు రా. ఎక్కడికి పారిపోతున్నారు? కాపాడండి రా. ప్రియా,
అమ్మయ్యా, అదృష్టం బాగుండి తప్పించుకున్నావురా. ఏదైనా జరగకూడదు జరుగుంటే ముగ్గురిని లోన దోసి తుక్కు రేగొట్టేవాళ్ళరా. అరే, మళ్ళీ నూతి వైపు చూడకుండా నువ్వెవరో ఏంటో చెప్పమ్మా. మా నాన్నకి కూతురు కంటే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం నన్ను తాగుబోతుకిచ్చి పెళ్లి చేయాలని చూశారు. వచ్చే 17వ తారీఖున అతనికి నాకు పెళ్ళని పత్రికలు కూడా వేయించారు. వేరే దారి తెలియక పారిపోయి వచ్చాను. అప్పుడే ఎయిర్పోర్ట్ లో మీరు ఫోన్లో మాట్లాడడం విని అబద్ధం చెప్పాను. ఏమ్మా, అదేలాగమ్మా అబద్ధాన్ని నిజంలా డౌట్ లేకుండా తొణక్కుండా బెనక్కుండా చెప్పగలిగో? ఇకపైన నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. ఏదో మీరు అడిగారు కదా అని చెప్పాను. నేను మీకు ట్రబుల్ ఇచ్చాను, క్షమించండి. వస్తాను. చాలా సంతోషం, బయలుదేరండి. ఎక్కడికి వెళ్తుందో అడగరా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళగలను? ఇంకా ఎన్నో నూతులు ఏంటది? మళ్ళీ నువ్వు చూసుకుంటావా? ఏమ్మా, మేము ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా? నువ్వు నూతులోనే కాదు, ఎక్కడ ఏ విధంగా చచ్చిపోయినా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారు. ఇక పైన ఆలోచన వదిలేయి. నన్ను అడ్డుకోకండి, నాకు వేరే దారి లేదు. ఇప్పుడు నీకేం కావాలి? వేరే ఏం వద్దు. వచ్చే 17వ తేదీ వరకు ఉండడానికి ఆశ్రయిస్తే రుణపడి ఉంటాను. రేమావా, తన్ని మన ఇంటికి తీసుకురా చెప్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ, నీదే భారం. తాళం వేసింది. అమ్మా నాన్న తోడుపుట్టినోళ్ళు ఎవరు లేరా? ఏంటమ్మా అడిగావా? ఏయ్, అది నీకు అనవసరమైన విషయం. ఏమ్మా, లోనకి రా. ముందు కుడికాలు పెట్టి రమ్మంటారా? అబ్బా, నువ్వేదో ఈ ఇంటి కోడలే వస్తున్నట్టు అడుగుతున్నావు. ఏదో కాలు పెట్టి రావమ్మా లోపలికే. వెళ్ళు తల్లి. ఈ రూమ్ లో నువ్వు ఉండొచ్చు. ఇది మీ రూమా? ఇక్కడ ఉన్నంత వరకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, అర్థమైందా? నా ప్రాణం కాపాడారు మీరు. మీరు చెప్తే కాదంటానా? రే డబ్బా, బామర్ది మెకానిక్ షెడ్ వరకు వెళ్ళాలి, పద. అలాగే బామర్ది. చూడమ్మా, మేము బయలుదేరుతున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇదిగో లోపల తాళం వేసుకుని తాళం చెవి నీ దగ్గరే ఉంచుకో. మేము వచ్చి తట్టినప్పుడే నువ్వు తలుపు తీయాలా? ఎవరికన్నా పెట్టో కాశ్మీర్ యాపిల్ పండ్ల మెరిసి. ఇంట్లో చోటేస్తే సరిపోతుందా? మనసులో చోటు ఇవ్వవా? నేను పడే ఈ కష్టాలు నిన్ను చేరుకోవడానికేనని ఎప్పుడు తెలుసుకుంటా? నూతిలో దూకిన నన్ను కాపాడానని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నన్ను కాపాడాలంటే ఐ లవ్ యూ ప్రియా అని చెప్పాలి. అలా చెప్పలేదంటే నీ ప్రాణాలతో ఉండడంలో అర్థమే లేదు.